ఎరా ఇదిగో నీ డబ్బు 2 లక్షలు. బాబు గారు మీరా? ఏ దయారా, నేను రాననుకున్నావు కదూ, నా శ్రీనిలయాన్ని విడిపించుకోలేననుకున్నావు కదూ. నీ డబ్బు ఇదిగో చూసుకో. బాబు గారు మీ దస్తావేజు ఇచ్చివాడు, నువ్వే ఉంచుకో. ఇంద్రభవనంలా ఉండే నా భవంతి ఎలా బూజు పట్టిపోయిందో, ఎలా తుమ్ము పట్టిపోయిందో. ధూళి అంతా పాడు చేశాం, నాశనం చేశాం, పాడు చేశాం. ఈ ఇల్లు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇది నా ఇల్లు, నా ప్రాణం. ఈనాటికి నా శ్రీనిలయం నా చేతికి వచ్చింది. రాజా రఘుపతిరావు చేతిలో ఈ ఇల్లు ఇంద్రభవనం అవుతుంది. అవును, ఇంద్రభవనం అవుతుంది. సుశీల, ఈనాటికి నీ కోరిక నెరవేర్చా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? శ్రీనిలయం. ఇది కళా నిజమా? కళ కాదు, శ్రీనిలయమే. ఇది నా శ్రీనిలయమే. ఇన్నాళ్లకు నా శ్రీనిలయం నా చేతికి దక్కింది. ఎలా దక్కింది? దయారా. ఓ, నా పిచ్చిలో తెల్ల కాగితాలే నిజమైన డబ్బునుకుంది. దయారా, అయ్యో రఘుపతి, ఎంత పొరపాటు పనిచేశావు. ఏ పరువు ప్రతిష్టల కోసం ఇన్నాళ్ళు పాటుపడ్డావు. ఆ పరువు ప్రతిష్టలు బజార్లో కలిపావు. ఎంత ఘోరం జరిగిపోయింది. పచ్చి మోసం, ద్రోహం. రఘుపతిరావు గారు, నన్ను ఇంత మోసం చేస్తారా? లేదు, మోసపోయింది మీరు కాదు. తెల్ల కాగితాలు నిజమైన డబ్బును కొని రాజా రఘుపతిరావు గారే మోసపోయారు. ఎవరు బాబు మీరు? వారి అబ్బాయి ద్రోహి భుజంగరావు కుట్ర వల్ల ఇంత అనర్థం జరిగింది. మీరేం అనుకోకండి. ఇదిగో మీ 2 లక్షలు చూసుకోండి. బాబు, ఎవరైనా తలుపు మూసింది, తీయండి. బాబు, మిమ్మల్ని.
మీరా? చూశారా అమ్మా, నేను ఎంత పొరపాటు చేశాను. నా మతిమరుపులో నేను ఇచ్చేది నిజం డబ్బు అనుకుని తెల్ల కాగితాలు ఇచ్చి షేట్ దయారాముని మోసం చేశాను. లేదు మావయ్య, మోసం చేసింది మీరు కాదు. మీ డబ్బులు తెల్ల కాగితాలుగా మార్చి మోసం చేసింది మా తాతయ్య. సమయానికి శేఖర్ బాబు వచ్చి తాతయ్య ఆటలన్నీ కట్టించి దయారాం గారి డబ్బు ఆయనకి ఇచ్చేశారు. అవును బాబు, అమ్మాయి గారు చెప్పినంతా ఆ గొడవంతా ఏమిటి? ఇప్పటి వరకు చేసింది చాలక తాతయ్య తన రౌడీలతో శ్రీనయ్యాన్ని చుట్టుముట్టాడు. బాబా అన్నయ్య అడ్డు వెళ్తే వారని కొట్టున్నారు. భుజంగం, నీకు ఇంకా బుద్ధి రాలేదా? నీ ఆట నేను కట్టిస్తాను. రండి, రఘుపతిరావు గారు లోపల పెట్టే శ్రీనరాయణకి బాంబు పెట్టారంట. శ్రీనరాయణ కుట్టముట్టి శేఖర్ బాబు కొడుతున్నారు. ఇంకా చూస్తారా? కాటికి కాళ్ళు దాచుకున్నావు. నీకు పాడు బుద్ధి ఏమిటయ్యా? మా పైన కచ్చ దేనికి? మేమేం అపకారం చేశామని? ఈ శ్రీనిలయాన్ని తగలబెడితే నీకు వచ్చేదేమిటో చెప్పు. రఘుపతిరావు గారు, నన్ను క్షమించండి. చచ్చిన పావును ఇంకా ఏం చంపుతారు? ఏం తాత, చచ్చిన ఇంకా పావునేనంటావు? అవునులే, ఎక్కడికి పోతుంది నీ పాము బుద్ధి? బావా, ఆనాడు మా నాన్నగారు శవతం చేశారు, గుర్తుందా? నీ చేతులతోనే ఆయన మెడలో ఈ కండవావి. తప్పుతుందే రఘుపతిరావు గారు, నేను ఓడిపోయాను. భుజంగం, ఆగు. అప్పుడే అంతా పూర్తి కాలేదు. మావయ్య అన్న మాట ప్రకారం ఆయన కాళ్ళు కూడా కడగాలిగా. తీసుకో. వద్దమ్మా, ఆనాడేదో ఆవేశంలో అన్నాడు. అపజయాన్ని అంగీకరించాడుగా, చాలు. చూడమ్మా, తప్పు చేయడం తప్పు కాదు, చేసిన తప్పును తెలుసుకుని ఒప్పుకోవడమే గొప్ప. రఘుపతిరావు గారు, మీరింత ఉదార హృదయులు, సంస్కారవంతులు అని నేను అనుకోలేదు. మనిషికి డబ్బే ముఖ్యం అనుకున్నాను. ఆ అహంకారంతో దేవుళ్ళంటే మీకు ద్రోహం తలపెట్టి మనిషికి డబ్బు కంటే గుణం ముఖ్యమన్న పాఠం నేర్పారు. మీకు చేసిన అపచారాలకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. అంతేకాదు, కండువా వేసుకోవడానికి మీకే అర్హత ఉంది, నాకు లేదు. చక్రవర్తి, నాన్న డబ్బు తెచ్చాను. నాన్న డబ్బు 2 లక్షలు. ఉన్నారా అన్నయ్య గారు? అన్నయ్య గారా? మేము అన్నయ్య గారు గుర్తుపట్టలేదా? సూర్యప్రభని, శ్రీ 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 రాజా వెంకటాద్రిరాణి గారి మనవరాల్ని, విజయపుర రాణిని. అలాగా, ఎప్పుడో చిన్నతనంలో చూశాను. మీరు మా చక్రవర్తి కలిసి రావడానికి కారణం? నాన్న, మరే నేను యువరాణిని. మరే ఆగండి అల్లుడు గారు, మేము చెప్తాంగా. అల్లుడు గారా? ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చారు మన చక్రవర్తి గారు. అబ్బాయి ఫలానా ఫలానా అని తెలిసిన తర్వాత మేము చాలా చాలా ఆనందించాం. మాకున్న ఎస్టేట్ కి, మా 40 లక్షల రూపాయల ఆస్తికి మా యువరాణి గారేగా ఏకైక వారసురాలు. ఇక ముహూర్తం పెట్టించడం తమరే ఆలస్యం.
అన్నంత పని చేశావన్నమాట. ఏమ్మా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? వదిన గారు కూడా పక్కనే ఉన్నారుగా. నమస్కారం నమస్కారం బాబు. నమస్కారం. పెద్దలందరూ ఒకేసారి వచ్చారు. ఏమిటి విశేషం? ఆనాడు తమరు మన గ్రామానికి పెట్టిన భిక్ష వల్ల చిన్న పాఠశాల హై స్కూల్గా మారింది. తమ చేతి చలవ వల్ల అది బాగానే నడుస్తోంది. మన ప్రభుత్వం వారు కాలేజీ కట్టుకోవడానికి సగం డబ్బిస్తామన్నారు. మా సగం మన గ్రామస్తులే వేసుకోవాల్సి వస్తుంది. తమ చెయ్యి గొప్ప చెయ్యి. తమ చేత్తో మొదటి చందాగా తమకు తోచింది ఏదో చూడండి. ఉన్నవాడెప్పుడు దానం చేయవలసింది కాదా? కానీ ప్రస్తుతం నా దగ్గర నాది అంటూ ఏది లేదు. పోతే ఈ శ్రీనిలయం అంటారా? దీన్ని తిరిగి పొందగలిగానంటే కారణం నేను కాదు, నా పిల్లలు, వాళ్ళ నైతిక బలం. వాళ్ళు చిన్నప్పటి నుంచి రాత్రనక పగలనక పడ్డ శ్రమ ఫలితం. దీని మీద నాకేమాత్రం హక్కు లేదు. ఈ భవంతి వాళ్ళది, వాళ్ళిష్టం. నాన్నగారు, ఇన్నాళ్ళు ఈ శ్రీనిలయం కోసం మేం పడ్డ ఆవేదన కేవలం దీన్ని సొంతం చేసుకోవాలని కాదు, పెద్దలిచ్చిన ఆస్తి పరుల చేతికి చిక్కకుండా దక్కించుకోవాలనే పట్టుదల మాత్రమే. కష్టపడి బ్రతకడంలో ఎంత ఆనందం ఉందో మీరు మాకు నేర్పారు. మీ దయవల్ల మాకే లోటు లేదు. మీకు అభ్యంతరం లేకపోతే మనం ఎంతో ప్రాణప్రదంగా భావిస్తున్న ఈ శ్రీనిలయాన్ని భావి పౌరుల్ని తీర్చిదిద్దే కళాశాలకే ఇచ్చేద్దాం. అబ్జెక్షన్. ఐఎమ్ సారీ, ఒక చిన్న సజెషన్. ఈ కాలేజీకి రాజా రఘుపతిరావు కళాశాలని పేరు పెట్టాలి. అవును బాబు, ఈ కళాశాలకు రాజా రఘుపతిరావు కళాశాలని పేరు పెడతామని మా కమిటీలో ఇదివరకే నిర్ణయించుకుంది. ఇంతకంటే తమ రుణం ఎలా తీర్చుకోగలం బాబు? ధర్మదాతలైన మీ సాంప్రదాయాన్ని నిలబెట్టి మీ అబ్బాయిలు కూడా తమ గొప్పతనాన్ని నిరూపిస్తున్నారు. ఏమండో, మా పద్మేమి తప్పుదు కాదు. తన చాకచక్యంతో విడిపోయిన 2 కుటుంబాల్ని కలిపింది. ఈ సంతోష సమయంలో రేపు జరగబోయే నా బిడ్డల వివాహం మీ పెద్దలందరూ దగ్గరుండి జరిపించవలసిందిగా కోరుతున్నాను.